మ్యామ్, కొంతమంది భర్తలు వాళ్ళ ఫ్రెండ్స్‌ని తరచూ ఇంటికి తీసుకొస్తా ఉంటారు. అందరూ ఇప్పుడు అమ్మాయి వర్క్ చేస్తుంది, అబ్బాయి వర్క్ చేస్తుంది. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళుకుంటున్నారు. కొన్ని చోట్ల కొన్ని సార్లు ఈ ఆల్కహాల్ పార్టీస్ జరిగినప్పుడు కానీ ఇంకేదన్నా ఎంత హెల్దీ రిలేషన్షిప్స్ అయినా, ఎంత హెల్దీ పార్టీస్ అయినా సమ్ టైమ్స్ యువతల వాళ్ళకి అది కంఫర్ట్ లేనప్పుడు మ్యామ్, కొంతమంది భర్తలు వాళ్ళ ఫ్రెండ్స్‌ని తరచూ ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. అలా ఈ రోజుల్లో తీసుకురావడం కరెక్టేనా? అసలు భార్య ఫ్రెండ్స్‌తో భర్త కానీ, భర్త ఫ్రెండ్స్‌తో భార్య కానీ ఎంతవరకు హద్దుల్లో ఉండాలి? కాలం మారింది కదా రూపా. ఎర్లియర్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియోలు అన్నింటిలో కూడా ఎవ్రీథింగ్ వాజ్ రాంగ్. బట్ ఇప్పుడు ఏంటంటే హౌస్ పార్టీస్ ఎక్కువైపోయినాయి. అందరూ ఇప్పుడు అమ్మాయి వర్క్ చేస్తుంది, అబ్బాయి వర్క్ చేస్తుంది. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళుకుంటున్నారు. కొన్ని చోట్ల వీళ్ళు కపుల్స్గా, వాళ్ళు కపుల్స్గా అందరూ కలిసి జాయింట్గా పార్టీస్ చేసుకుంటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. ప్రతి దానిలో ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి రూపా. దీన్ని 100% నేను తప్పు పట్టను. కానీ ఒక బియాండ్ ఏ పాయింట్ కొంతమంది హస్బెండ్స్కి, వైఫ్స్కి తెలిసి కూడా ఇలాంటివి అతి చనువుతో కొన్ని మిస్టేక్స్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది ఏంటంటే రూపా, కాలానుగుణంగా థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. అది హౌ యూ టేక్ ఇట్ అండ్ హౌ యూ యాక్సెప్ట్ ఇట్ అన్నది మన పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు హౌస్ పార్టీస్ అరేంజ్ చేసే వాటిలో కూడా రకరకాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క చోట లైక్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ స్పీక్ దిస్ ఆర్ నాట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓన్లీ ఫ్యామిలీస్గా కలుస్తారు, డిన్నర్స్, లంచ్ పెట్టుకుంటారు, సరదాగా ఆహ్లాదంగా వెళ్తారు, ఒకరి మీద ఒకరు చనువు కొద్దీ జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అండ్ యూ టేక్ ఇట్, యూ గివ్ ఇట్ లాగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఆల్కహాల్ పార్టీస్ జరిగినప్పుడు కానీ ఇంకేదన్నా లైక్ లేట్ ఈవినింగ్ పార్టీస్ కానీ జరుగుతున్నప్పుడు కానీ మిస్టేక్స్ డూ హ్యాపెన్ సమ్ టైమ్స్. అండ్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఐఎమ్ నో వన్ టు కమెంట్ అబౌట్ ఇట్. అది వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. ఒకవేళ వైఫ్కి కానీ హస్బెండ్స్కి కానీ ఇట్లాంటివి ఇష్టం లేనప్పుడు దే షుడ్ ఆల్వేస్ ఓపెన్లీ టాక్ టు దేర్ ఆపోజిట్ స్పౌస్ దట్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇద్దరికీ మ్యూచువల్గా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి హోస్ట్ చేసుకోవటం, ఇలాంటి పార్టీస్ పెట్టుకోవటం, ఇలాంటి ట్రావెల్ చేయటం అనేది ఇద్దరు మ్యూచువల్ ఇంట్రెస్ట్ మీద జరిగినప్పుడు ఇష్యూస్ రావు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టి రెండొకళ్ళు ఈ హై సొసైటీకనో, లో సొసైటీకనో, లేకపోతే మిడిల్ సొసైటీనో అన్ని చోట్ల పార్టీస్ ఉంటున్నాయి. వాళ్ళ సర్కిల్ ఫామ్ చేసుకున్నప్పుడు వాళ్ళ భార్యకి కానీ భర్తకి కానీ కంఫర్ట్ లేనప్పుడు ఇవి మ్యాక్సిమం కుదిరినంత వరకు కట్ చేసుకోగలిగితేనే బెటర్. ఎందుకంటే మన లైఫ్ అది ఎంత హెల్దీ రిలేషన్షిప్స్ అయినా, ఎంత హెల్దీ పార్టీస్ అయినా సమ్ టైమ్స్ యువతల వాళ్ళకి అది కంఫర్ట్ లేనప్పుడు వీళ్ళ రిలేషన్షిప్ మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు యూ షుడ్ లెట్ గో దోస్ థింగ్స్ అండ్ కాంప్రమైజ్. ఒకటి వీళ్ళని ఒప్పించుకుని నచ్చచెప్పి నీకు నచ్చేలాగానే ఈ క్రౌడ్ ఉంటుందని చెప్పి వాళ్ళని కొంచెం తీసుకురావటం, అప్పుడప్పుడు అట్లీస్ట్ 10 సార్లు ఒకసారైనా వెళ్ళగలగటం, అట్లాంటివి చేయొచ్చేమో. కానీ ఫోర్స్ మీద వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం అనేది నాట్ యాక్సెప్టబుల్.